ఎన్టీఆర్‌కి వార్నింగ్ ఇచ్చారట చంద్రబాబు. మొత్తానికి షాక్‌లో అభిమానులున్నారు. తెలుగుదేశం పార్టీ గురించి ఇప్పుడు చాలా క్రూషియల్ సమయం. కేవలం పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన విషయాలే కాకుండా ఇక్కడ తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన ఎన్నో విషయాలు కావాలని వాళ్ళందరూ అడ్డు పెట్టుకుని మాట్లాడుతున్నారు. ఆ అడ్డు తొలగాలనైతే ఇప్పుడు అందరూ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ విషయం మాత్రం ఒక్కసారిగా వైరల్ అవుతోంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని అయితే బేరీజు వేసుకుని జూనియర్ ఎన్టీఆర్‌ని తెలుగు సినిమాకి సంబంధించి మాత్రమే పరిమితం చేస్తున్నారు. అయితే ఇలాంటివి కాదు. కాబట్టి తాజాగా వీటికి సంబంధించిన విషయంలో ఎంతగానో వైరల్‌గా మారుతోంది. ఏది ఏవైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఒక్కసారిగా అయితే సంచలనంగా మారుతోంది. ప్రేక్షకులు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తూ తెలుగు ప్రేక్షకులకి ఈ విషయం గురించి గట్టిగానే చెప్తున్నారు. ఎందుకంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ విజయం సాధిస్తుంది. మరి అందులో ఈ జూనియర్ ఎన్టీఆర్‌ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారంటూ ఫ్యాన్స్ గొడవ చేస్తున్నారు. అయితే వైసీపీ వాళ్ళు కావాలనే ఎన్టీఆర్ పేరు చెప్పి ఇలా విభేదాలు సృష్టిస్తున్నారని, తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం ఉంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి తన అభిమానాన్ని చాటుకోవాలని అయితే ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా సెన్సేషనల్‌గా మారుతోంది. ఏది ఏవైనా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఈ భారీ విషయాన్ని చూసి అందరూ అయితే షాక్‌లో ఉన్నట్టుగా సమాచారం. కాబట్టే ఏది ఏవైనా ఇప్పుడు అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని అందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ని మరి ఇప్పుడు చంద్రబాబు కోప్పడ్డారని, కనీసం ఇప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించాలని తెలుగుదేశం కార్యకర్తలు కోరుకుంటున్నారు.